నేటి ఈ యొక్క మట్టల ఆదివారపు ఆరాధనలో మరి దైవవర్తమానం అందించవలసిందిగా శ్రీ వైహెచ్ఎస్ సాగర్ గారికి ప్రేమపూర్వకంగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తా ఉన్నాను. ఈ యొక్క పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినము, ఈ మట్టల ఆదివారం ప్రత్యేకమైనటువంటి ఈ ఆరాధనలో మరి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి సర్వోన్నతమైన స్థలంలో ఉన్న మన దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. అదేవిధంగా మరి స్థానిక సంఘ కాపరి గారికి మరి వారికి మరి సంఘంలో ఉన్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మట్టల ఆదివారం యొక్క శుభాలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తల్లి సంఘం నుండి, పిఠాపురం బెతెస్దా బాప్టిస్ట్ పరిశుద్ధ ఆలయం నుండి పరిశుద్ధాత్మాభిషేకం సంఘ కాపరి, వారి కుటుంబం బిడ్డలు, మరి సంఘ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరరు, ఎగ్జిక్యూటివ్ బాడీ వారు, డీకన్ బోర్డు వారు, మరి సంఘ విశ్వాసులు కూడా ఈ మట్టల ఆదివారం యొక్క శుభాలు మరి నర్సింగ్పురంలో ఉన్న సంఘం అంతటికి మీ అందరికి కూడా వారు మట్టల ఆదివారపు శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని ఆలయంలో, పరిశుద్ధాలయంలో ఈ పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినము, ఆదివారము, ఈ మట్టల ఆదివారము ప్రత్యేకమైనటువంటి ఒక మరి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డే, ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ దినమున మనం మరి ఆరాధనలో ఉండడం దేవుని యొక్క మహాకృప. గడిచిన మట్టల ఆదివారం నుండి గడిచిన సంవత్సరం అంతా కాపాడి ఈ యొక్క మట్టల ఆదివారం సజీవ లెక్కలో ఉంచిన దేవదేవునికి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు సమర్పిస్తున్నాం. మీరందరూ కూడా దేవుని ప్రేమించి దేవుని సన్నిధికి వచ్చిన విధానం అంతటి బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరమందు సింహాసనాసీనుడవు, మహాపరిశుద్ధుడు, మహిమానితుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, గొప్ప దేవ, మీ మహాపరిశుద్ధమైన నామనకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం 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 సమర్పిస్తున్నాం. నాయన ఈ పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివారం నాయన మట్టల ఆదివారంగా ప్రత్యేకముగా మీ పరిశుద్ధాలయంలో, పరిశుద్ధ మందిరంలో, పరిశుద్ధారాధనలో ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, మమ్మల్ని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఆరాధించుకోవడానికి మాకు అందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ప్రభువా, మనైనా మీ పక్షంగా నిలబడిన నన్ను నాయన యేసుక్రీస్తు శిలువ చాటును మరుగుపరిచి నీ ప్రియ పరిశుద్ధ సంఘమంతటితో కూడి వచ్చిన బిడ్డలందరితో, నాతో, మాతో, మా ప్రతి మనస్సుతో, హృదయంతో, ఆత్మ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడుచున్నది మీ వాక్యము శక్తి కలిగినది, బలమైనది, ప్రేమ కలిగినది, ఆదరించినది, ఓదార్చినది, మేలు చేయనది గనుక నా తండ్రి మీ వాక్యమును మాకు అనుగ్రహింపచేసి ప్రభా, ప్రతి మనస్సును, హృదయమును, ఆత్మను మీరు తాకినైనా గొప్ప మేలుతో నింపి నడిపించమని బ్రతిలాడుకుంటూ, వట్టి ఊపిరి వంటి వాడిను, వట్టి చేతులతో నన్ను బలపరచమని ఈ నా ప్రార్థన మొరల దయతో అంగీకరించి జవాబు మీ కృపలో అనుగ్రహింపచేయమని మా ప్రభువు, మా రక్షకుడు, నీ ప్రియకున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ప్రార్థించి ప్రార్థన మిక్కిలంగా బ్రతిలాడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మరి ఈరోజు మట్టల ఆదివారం కనుక మరి చిన్న బిడ్డలకి మరి తల్లిదండ్రులు కానీ అక్కలు, తర్వాత అన్నలు మట్టలు తయారు చేసి మరి మీకు ఇచ్చారా? ఇచ్చారండి. మట్టలు సిద్ధపరచుకొని చక్కగా మరి మన సంఘ కాపరి గారు, మరి పెద్దలు, యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు అందరూ కూడా చక్కగా ఊరేగింపు మరి చేసి దేవుణ్ణి మహింపరుస్తూ వీధి వీధుల్లో దేవుని స్వార్థను ప్రకటిస్తూ తిరిగి సంఘాలయంలోనికి, ఆరాధనలోనికి వచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఈ మట్టల ఆదివారం అంటే ఇది చిన్నపిల్లల పండుగ.
మరి ఇక్కడ పెద్దలైనటువంటి వారు అందరూ ఉన్నారు. వారి చిన్నతనంలో కూడా ఈ మట్టలు సిద్ధపరచుకొని మట్టల ఆదివారం మరి శుభ్రంగా సిద్ధపడి మరి దేవుణ్ణి మహింపరుస్తూ వీధుల్లో ఊరేగింపు జరిగి తిరిగి సంఘంలోనికి వచ్చి దేవుణ్ణి మహింపరిచేటువంటి ఈ గొప్ప దినమున మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ మట్టల ఆదివారం గురించి మీకు అందరికీ చాలా విషయాలు తెలుసు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి మీ ముందు కొన్ని విషయాలు ఉంచాలని నేను కూడా ఆశపడతా ఉన్నాను. ఇందులో ప్రాముఖ్యంగా మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన శాంతి ప్రదాత. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినంత కాలము ప్రపంచ దేశాల్లో కానీ మరెక్కడ కానీ ఎలాంటి యుద్ధ వాతావరణము లేదు. ఆయన సమాధానకర్త, శాంతి ప్రదాత కాబట్టి ఆయన ఈ భూమి మీద జీవించినంత కాలము ప్రపంచ దేశముల వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి యుద్ధ వాతావరణము, యుద్ధాలు జరగలేదు. యేసు ప్రభు పరిచర్యలో 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన చాలా ప్రయాణాలు చేశారు. తండ్రి అయిన దేవుడు ఒక్కొక్క సందర్భంలో ఆయనను మహింపరిచారు. ఈ సందర్భంలో మట్టల ఆదివారం సందర్భంలో మరి అధికముగా తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి అదృశ్య రూపంగా దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో మహింపరచబడడానికి, కీర్తించబడడానికి, కొనియాడబడడానికి గొప్ప కార్యాలు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో యెరికో పట్టణం నుండి ప్రయాణమై యెరూషలేమునకు ప్రయాణమై వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఒలీవ కొండల వద్ద ఆయన ఆగారు. ఆ ఒలీవ కొండ ప్రాంతానికి దగ్గరలో 2 జంట గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు ఏంటంటే, ఒక గ్రామము బెత్షెయా, ఒక గ్రామం బెత్లెహేము. ఈ గ్రామాలు ఉంటే యేసు ప్రభువారు ఆయన శిష్యులకు చెప్పారు, మీరు ఆ గ్రామంలోనికి వెళ్ళి అక్కడ కట్టబడిన ఒక గాడిదయు, గాడిద పిల్ల కూడా ఉంటుంది, వాటిని తోలుకొని రండి. ఎవడైనా మీకు అడ్డు చెప్పి ఎందుకు తీసుకెళ్తున్నారు, గాడిదలు ఇప్పుతున్నారేటి, మీకేం పని అని అంటే ప్రభువు కావాలని చెప్పండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులకు చెప్పి పంపించారు. పంపిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు మరి ఆయన ఆజ్ఞను పాటించి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గాడిదలను విప్పి మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న స్థలంలోనికి ఒలీవ కొండ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. ఇక్కడ నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇక మహిమ గల అతి పరిశుద్ధమైన ఘనమైనటువంటి ఊరేగింపు జరగడానికి సమస్తము సిద్ధమైపోయింది. అది ఎలాగంటే, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో కానీ అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన స్వాధీనంలోనికి తీసేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడున్న ప్రజలను, అక్కడున్న ఆయన శిష్యులను, అక్కడున్న చిన్న బిడ్డల్ని అందరినీ కూడా, వారి మనసు హృదయాత్మలు అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వాధీనంలోనికి తీసేసుకున్నాడు. కాబట్టి వారి నోటి నుండి స్తుతిగానాలు వచ్చేస్తున్నాయి, వారి హృదయంలో నుండి స్తుతిగానాలు వచ్చేస్తున్నాయి. అక్కడ ఉన్న చిన్న బిడ్డలకి ఎవరైనా చెప్పారా యేసు ప్రభుని మహింపరచమని? చెప్పలేదు. కానీ
పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఆ బిడ్డల యొక్క మనసులో, హృదయంలో, ఆత్మలో జరుగుతూ ఉంది. అక్కడున్న పెద్దలు, శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు, వారి మనస్సులో, హృదయంలో, ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతూ ఉంది. ఎంత మహిమగల కార్యం జరుగుతూ ఉందంటే అక్కడ ఇంకా ఎవరు కూడా వివరించలేరన్నమాట. అంత మహిమగల కార్యం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ నేను ఈ యొక్క సందర్భంలో మరి మీ ఎదుట మరి 7 కార్యాలు అక్కడ జరిగినటువంటి విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. క్రొత్త నిబంధన మత్తయి సువార్త 21 పేజీ, 21 అధ్యాయము 15, 16 వచనాలు చూద్దాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక పక్క పని చేస్తూ ఉంటే అపవాది, దురాత్మ శక్తి ఇంకో పక్క పని చేస్తా, వీళ్ళు ఎందుకు స్తుతిస్తున్నారు, వీళ్ళు ఎందుకు మహింపరుస్తున్నారు, వీళ్ళని గద్దించు యేసు, వీళ్ళని గద్దించు అని చెప్పి వాళ్ళు కూడా మరి చెప్తా ఉంటే అక్కడ యేసు ప్రభు అన్నారు, ఏమన్నారంటే వీళ్ళని నోరు మూయించినా సరే ఇక్కడున్న రాళ్ళు దేవుని మహింపరుస్తాయని చెప్పారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క వాక్య భాగంలో మనము గమనించినట్లయితే మరి ఇక్కడ గాడిదలు, కట్టబడినటువంటి గాడిదలు 2 ఉన్నాయి. గాడిదయు గాడిద పిల్లయు ఉన్నాయి. మరి వాటిని తీసుకొని వచ్చాక వారు వాటిపై వస్త్రాలు వేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నారు. గాడిద మీద కూడా వస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ ఒక మర్మం ఉంది. ఏంటంటే ఆ వస్త్రాలు వేసిన ఆ గాడిద మీద అదృశ్య రూపుడు తండ్రి అయినటువంటి దేవుడు కూర్చొని ఉన్నాడు. అదృశ్య రూపుడు తండ్రి అయిన దేవుడు ఆ గాడిదపై కూర్చుంటే ప్రత్యక్షంగా గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చొని ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడేమో అక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డల్లోనూ, శిష్యుల్లోనూ, ప్రజల్లోనూ, పెద్దల్లోనూ పనిచేస్తూ ఉన్నాడు. వారు దారి పొడుగున వస్త్రాలు పరిచారు, కొమ్మలు నరికి వేస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు యొక్క ఊరేగింపు అక్కడ ఆరంభమైంది. ఆరంభమై ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభు ముందు కొంతమంది మరి నడుస్తా యేసుక్రీస్తు ప్రభువును మహింపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వెనకాల కొంతమంది ఆయన మహింపరుస్తూ నడుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవునిని మహింపరిచేటువంటి విధానంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నడిపింపు మరి అక్కడ జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మరి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనంలో 455 పేజీ, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే అక్కడ ఏమని రాశారంటే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులు ఉన్నాయండి. చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంటున్నారు. ఆ చిన్న బిడ్డలకి ఎవరో చెప్పలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని కార్యము అక్కడ జరుగుతూ ఉంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు గొప్పగా మహింపరచబడతా ఉన్నారు. మరి మట్లాదివారం ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువారికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని చిన్న బిడ్డలు, బాలురు, మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మహింపరుస్తూ మరి ఆ యొక్క ఊరేగింపు స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నారు. మరి ఒక సంఘంలో అంట మట్లాదివారం అంటే ఈత మట్టలు మనకు తెలుసు. కొంతమంది ఏమో తాటి మట్టలు తెచ్చారంట, కొంతమంది కొబ్బరి మట్టలు తెచ్చారంట. అదేటయా తాటి మట్టలు తెచ్చామంటే అక్కడికి బాగా వెళ్ళడం అలవాటు అయిపోయి ఆ మట్ట పట్టుకొచ్చారు కొంతమంది కొబ్బరి మట్టలు పట్టుకొచ్చేసారంట.
ఒరే బాబు, కొబ్బరి మట్టలు తాటి మట్టలు కాదు, ఖర్జూరపు మట్టలు. ఖర్జూరపు మట్టలు అంటే విజయానికి సాంకేతికం. ఖర్జూరపు మట్టలు అంటే ఆ రోజుల్లో యుద్ధాలు చేసి వచ్చినటువంటి రాజుల యొక్క ముందు ఉండేటువంటి జనాంగం ఆ ఖర్జూరం మట్టలు పట్టుకొని వారిని మహింపరిచారు. అందులో దావీదు మహారాజు కూడా ఉన్నాడు. దావీదు మహారాజు వచ్చినప్పుడు కూడా ఖర్జూరం మట్టలతోటి మరి మహింపరిచిన రోజులు ఉన్నాయి. కాబట్టి దేవుని యేసుక్రీస్తు ప్రభువు ఒక విజయశీలుడుగా వస్తున్న ఆ తరుణంలో ఖర్జూరం మట్టలతోటి వారు ఆయనను ఆ ఊరేగింపులో మహింపరుస్తున్నారు. దారి పొడుగున బట్టలు, వస్త్రాలు పరిచారు. ఆ వస్త్రాల మీద ఈ గాడిద పిల్ల నడుస్తుంది. ఆ గాడిద పిల్లల మీద ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. ఈ గాడిద పిల్ల గురించి చెప్పినట్లయితే, ఈ కట్టబడిన ఈ గాడిద పిల్లకు ఒక గుర్తింపు లేదు. దాన్ని చూసి ఎవరు కూడా సంతోషించిన వారు లేరు. కట్టేశారు కదా, దాని పాటికి అది ఉందలే అని దాన్ని చూసిన వారు కానీ, దాని మీద జాలిపడిన వారు కానీ, దాన్ని కట్లు విప్పుదామని కానీ ఎలాంటి ప్రయత్నం జరగలేదు. అది అలా కట్టబడే ఉంది. ఒక ఆయనంట, ఒక వ్యాపారస్తుడు గాడిదలు తన వ్యాపారం నిమిత్తం వినియోగించుకుంటున్నాడు అన్నమాట. ఆ గాడిదలు ఉంటే ఆ గాడిదలకి ఏం చేశాడంటే, ఈయన ఉప్పు వ్యాపారం చేస్తున్నాడు. ఉప్పు వ్యాపారం. ఉప్పు మూటలు కడితే ఎలా ఉంటుందండి? ఎత్తితే చాలా బరువు ఉంటుంది కదా. ఆ బరువైన ఉప్పు మూటలు గాడిదల మీద వేసాడంట. వ్యాపారం నిమిత్తం వేరే ఊరు తీసుకెళ్ళి ఆ ఉప్పు అమ్మేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటుంది కదా, మళ్ళీ గాడిదలు తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాయి. వచ్చేటప్పుడు మటుకు గాడిద అమ్మయ్యా అనుకుంటుందంట. వెళ్ళేటప్పుడు అయ్యే బాబోయ్ అనుకుంటుందంట. ఎందుకంటే ఈ ఉప్పు మూటలు వేసేస్తున్నాడు, చాలా బరువు, ఈ భారం, ఈ మోసుకుని వెళ్ళడం. ఇదేట్రా బాబు, ఈ భారం నుంచి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుందా అని ఈ గాడిదలు ఆలోచించుకుంటా ఉన్నాయంట. ఆలోచించుకుంటా ఉంటే గాడిదకి ఒక ఆలోచన వచ్చిందంట. వెళ్తా ఉంటే వాళ్ళ దగ్గర ఒక నది పారుతూ ఉంటుందన్నమాట. ఆ నది పారుతూ ఉంటే ఎండాకాలం అంతా వ్యాపారం అవుతుంది, వర్షాలు పడ్డాయి, నీరు వచ్చేస్తుంది. నీరు వచ్చేస్తుంటే ఈయన వ్యాపారస్తుడు కదా, నీరు వచ్చినా వాన వచ్చినా వ్యాపారం రాత్రి వెనక పగలనక జరుగుతూనే ఉంటుంది. మనీ వోంట్ స్లీప్. డబ్బులు అంటే నిద్రపోవంట. డబ్బులు ఎప్పుడు మేల్కొనే ఉంటాయంట. డబ్బులు వ్యాపారం కదా, రాత్రిపూట ఎండ వచ్చినా వాన వచ్చినా వ్యాపారం జరగాల. ఈ ఉప్పు మూటలు వేసాడు గాడిదల మీద. ఈ గాడిదలు ఉసురోమనుకుంటూ బాబోయ్ బాబోయ్ అనుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాయి. ఆ నది దగ్గరకు వచ్చేసరికి ఎండిపోయిన నది కాస్త నీళ్లు పారుతూ ఉన్నాయి. పైన వర్షాలు పడిపోయి నీరు వచ్చేస్తూ ఉంది. నీరు వచ్చేస్తూ ఉంటే గాడిదలు నీరులోకి వెళ్ళాక నెమ్మదిగా నడుతున్నాయంట. దానికి ఆలోచన వచ్చిందండి గాడిదకి, నీరు తగిలితే ఉప్పు కరిగిపోతే నా బరువు తగ్గిపోద్ది, నాకు ఈజీ అయిపోద్ది అనుకుంది. అందుకని గాడిదలు ఆ నీటిలోకి వెళ్తుంటే నెమ్మదిగా నడుతున్నాయంట. ఈడేమో కొడుతున్నాడంట యజమాని, హై హై అని కొడుతున్నాడంట గాడిదల్ని. అయితే నెమ్మదిగా నెమ్మది నడుతుంటే ఈ నీటి ప్రభావంకి ఉప్పు చాలా వరకు కరిగిపోయి తేలికరిగిపోతే గాడిదలు అమ్మయ్య అనుకుని ఒడ్డుకు చేరాయంట. అప్పుడు ఒడ్డుకు చేరాక యజమాని చూశాడంట, మూటలు కరిగిపోయి ఉప్పు అంతా కరిగిపోయింది, మూటలు చిన్నవైపోయి వ్యాపారంగా నష్టం వచ్చిందని చెప్పి దేవుడు అని గాడిదల్ని బాధించాడంట. అయ్యి బాబోయ్ అనుకుంటూ గాడిదలు ఇంకా రంకెత్తుకుంటా పరిగెత్తుకుంటూ పారిపోయాట. ఇక కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎక్కిన గాడిదలు పారిపోలేదు, కానీ ఆయనకి లోపడ్డాయి. ఈ గాడిదలు చూసినట్లయితే ధర్మశాస్త్ర ప్రకారంగా అపవిత్రమైనటువంటి ఒక జంతువు. పవిత్రమైనటువంటి జంతువులు ఏంటంటే డెక్కలు చీల్చబడి నెమరు వేసే జంతువులు పవిత్రమైనవి. డెక్కలు క్లోజ్ అయిపోయి ఉండి అది నెమరు వేసిన కూడా అపవిత్రమైన జంతువు. యెరూషలేం పరిశుద్ధ పట్టణానికి వాటికి ప్రవేశం లేదు.
నిషిద్ధం. గాడిదలకి యెరూషలేం పరిశుద్ధ పట్టణానికి ప్రవేశించే అర్హత లేదు, యోగ్యత లేదు, నిషిద్ధం. ఒకవేళ ఎవరైనా గాడిద పిల్ల మీద కానీ గాడిద మీద కానీ యెరూషలేం పరిశుద్ధ పట్టణానికి వస్తే వాళ్ళని ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి, చంపేస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా ఎందుకు ఈ గాడిదలను ఎంపిక చేసుకున్నారంటే, గాడిదలు మనుషుల యొక్క పాపమునకు సాదృశ్యంగా ఆయన ఎంచి పాపి అయినటువంటి మనిషిని పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని రావడానికి ఆయన గాడిదలను ఎంపిక చేసుకున్నారు. సరే, ఈ ప్రయాణం జరుగుతూ ఉంది, వారు వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చెప్పుకుంటున్న రీతిగా చిన్న బిడ్డలందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువుని మహింపరుస్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే శిష్యుల యొక్క పండుగ. చిన్న బిడ్డల యొక్క పండుగలో వాళ్ళు దేవుణ్ణి, యేసు ప్రభువుని స్తుతిస్తా మహింపరుస్తున్నారు. ఈ యొక్క కేకలు యెరూషలేం పరిశుద్ధ పట్టణానికి వినబడుతుంటే అక్కడ ఉన్న చిన్న బిడ్డలందరూ తయారైపోయారు, ఖర్జూర మట్టలతో పట్టుకొని ఎదురొచ్చేస్తున్నారు యేసు ప్రభువుకి, ఎదురొస్తున్నారు ఆహ్వానించడానికి యేసు ప్రభువుని. కాబట్టి ఈ మట్ల ఆదివారం చిన్న బిడ్డల యొక్క పండుగ దినం ఈరోజు. తర్వాత ఈ రెండవదిగా శిష్యుల యొక్క పండుగ. లూకాసువార్త 19:37-38 చూసినట్లయితే ఆడ కొన్ని వచనాలు మనము గమనించవచ్చు. ఎవడైనాను దీన్ని ఎందుకు ఇప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ప్రభువునికి కావలసినదని అతనితో చెప్పడని చెప్పి వారిని పంపించారు. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే కనుగొని గాడిద పిల్లలను విప్పుచుండగా దాని యజమానులు ఎందుకు విప్పుతున్నారని అడిగారు. ఆగండి. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకు విప్పుతున్నారు మీరు అంటే, ఇక్కడ అపవాది యొక్క క్రియను మనం చూడొచ్చు. వాడికి మనుషులు పాపముల నుండి విడిపించడానికి ఇష్టం లేదు. ఎంతసేపు మనుషులను పాప బంధకాల్లో ఉంచడానికే సాతానుడు ఇష్టపడతా ఉంటాడు. కానీ లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు పాప బంధకాల నుండి విడిపించి రక్షించి జీవింపజేయడానికి ఇష్టపడతా ఉన్నారు. అందుకే ఈ రక్షణ స్వార్థ ప్రకటించబడిన ఆయన శిష్యులను పంపించి వాటిని విడిపించి తోడుకుని రమ్మని చెప్పారు. ఇప్పుడు చదవమ్మా. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసినదని అనిరి. తర్వాత వారు యేసునొద్దకు వాటిని తోడుకుని వచ్చారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు మరి హెచ్చరిక చేసి పంపించినటువంటి కార్యమును వారు జరిగిస్తూ ఉన్నప్పుడు అపవాది అడ్డుకున్నాడు. కానీ అపవాదిని యేసుక్రీస్తు శక్తి గల మాట, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నది, సాతానా నువ్వు అడ్డు రావడానికి వీల్లేదు. గొప్ప విడుదల వాటికి దేవుడు అనుగ్రహించి శిష్యులు వాటిని తోలుకుని వస్తూ ఉంటే ఆ శిష్యులందరూ కూడా మరి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. మరి ఆ తోడుకుని వచ్చి వాటి మీద బట్టలు పరిచారు. యేసుక్రీస్తు ప్రభువు గాడిద పిల్ల మీద ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి అయిన దేవుడు గాడిదపై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యములు జరిగిస్తూ ఉన్నారు. మూడవదిగా చూసినట్లయితే ఖర్జూరపు మట్టలతో ఆయనను ఊరేగిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు. మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే 232వ పేజీ. ప్రకటన గ్రంథం తర్వాత మీరు చూడగా ఇదిగో ప్రతి జనము నుండి, ప్రతి వంశము నుండి,
ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడేవారితో నుండి వచ్చి ఎవరునూ లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన దేవునికి గొర్రెపిల్లకును రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. కాబట్టి ఇక్కడ ఖర్జూరపు మట్టల యొక్క పండుగ అంటే దేవుని మొదటి రాకడలో ఇక్కడ భూమి మీద ఈ ఖర్జూరపు మట్టల పండుగ జరుగుతూ ఉంది. ఆయన రెండవ రాకడలో ప్రకటన గ్రంథంలో మనం చదివినటువంటి గొప్ప సమూహం, జనసమూహము, ఆ యొక్క మహిమ మనం వివరించలేము. ఆ మహిమను ఎవరు కూడా తట్టుకోలేరన్నమాట. అంత గొప్ప మహిమ కలిగినటువంటి ఆ యొక్క ఖర్జూరపు మట్టల పండుగ రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు చూపించినై ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త మరి 12వ అధ్యాయము 12 నుంచి 14 వరకు కూడా రాయబడి ఉంది 93 పేజీలో. అక్కడ కూడా మరి దేవుని యొక్క మహిమను మనము చూస్తూ ఉన్నాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజులకు స్తుతింపడునుగాక అని కేకలు వేసిరి. కాబట్టి ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు మహింపరచబడ్డానికి, ఘనపరచబడ్డానికి అక్కడ మరి రారాజుగా యేసు ప్రభు యొక్క పట్టాభిషేకము సిద్ధమవుతా ఆ ఊరేగింపు జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు రారాజుగా పట్టాభిషేకం పొందుకోవడానికి ఇక్కడ సమస్తము మరి తండ్రి అయినటువంటి దేవుడు అదృశ్య రూపంగా జరిగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్య రూపంగా జరిగిస్తూ ఉన్నాడు. 4వదిగా స్వస్థత పండుగ, ఇక్కడ హీలింగ్ మినిస్ట్రీ జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు మట్లాదివారు దినమున గొప్పగా అక్కడ హీలింగ్ మినిస్ట్రీ జరిగింది. మత్తయి సువార్త 21, 13, 14లో మనం చూసినట్లయితే, చదవండి. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. గుడ్డివారును కుంటివారును మట్లాదివారు దినమున ఆ యొక్క ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప స్వస్థత కలిగింది. ఎంతో మంది స్వస్థత పడ్డారు ఆ రోజు. యేసుక్రీస్తు ప్రభువారు మట్లాదివారు దినమున మరి ఎంతో మందిని స్వస్థపరిచి ఉన్నారు. ఇట్స్ ఎన్ సూపర్ స్పెషాలిటీ డే. ఎందుకంటే వారిని స్వస్థపరిచేవారు ఎవరు లేరు. గుడ్డి వారికి కను చూపించేవాడు ఎవడు లేడు. కుంటివాడికి కాలినడకనిచ్చేవాడు లేడు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఎవరును అట్టి కార్యములు చేయలేరు, చేయబోరు. దేవునికే వందనాలు, హల్లెలూయా, స్తోత్రాలు సమర్పిస్తున్నాం. దేవుడు మరి హీలింగ్ మినిస్ట్రీ, స్వస్థత పరిచర్య ఆ దినమున మరి మట్లాదివారం దినమున ఆయన జరిగించి ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి తను తాను మెస్సియగా మరి అక్కడ మరి కనుపరుచుకోవడానికి జరిగినటువంటి సంఘటన మనకు కనబడతా ఉంది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త
అది ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన తన స్వకీయ జనుల యొద్దకు వచ్చెను, కానీ వారు అంగీకరించలేదు. ఎందుకంటే అక్కడున్న 20,000 మంది యాజకులు ఉన్నారు. యెరూషలేము పరిశుద్ధ పట్టణములో దాదాపుగా 20,000 మంది యాజకులు ఉన్నారు. ఆ 20,000 మంది యాజకులకు ప్రవచన వచనాలు తెలుసు, కానీ ప్రజలకు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పలేదండి. ఇప్పుడు కూడా మట్లాదివార దినమును కూడా ఆ 20,000 మంది యాజకులు ఉన్నారు, వారికి ప్రవచన వాక్యాలు తెలుసు, అయినప్పటికీ ప్రజలకు వారు చెప్పలేదు, రిలీవ్ చేయలేదు. అందును బట్టి అక్కడ ప్రజలు కలవరపడ్డారు, ఈయన ఎవరో అని. ఈయన ఎవరు, ఇంతగా మట్టలు పట్టుకుని ఈయనని ఇంతగా మహింపరిచి చిన్న బిడ్డలు, బాలురు, బాలికలు, యవన బిడ్డలు, పురుషులు, స్త్రీలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, కీర్తిస్తూ కొనియాడుచున్నారే, ఈయన ఎవరు అని కలవరపడినటువంటి ఆ జనానికి అక్కడ ఉన్న యెరూషలేము పరిశుద్ధ పట్టణం ఉన్న 20,000 మంది యాజకులు చెప్పలేదండి. వారు చెప్పున్నట్లయితే ఇంకో వేరే విధంగా వారు దేవునిని అర్థం చేసుకునే పరిస్థితి ఉండేది, కానీ వారు చెప్పలేదు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంట, ఈయన ఎవరో, ఎవరు ఈయన, ఈయనకి ఇంత మహిమేంటి, ఇంత ఘనత ఏంటి? అక్కడ ఏమంటున్నారండి, మరి మనం చూసినట్లయితే చదువుకున్న భాగంలో మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో మనం గమనించినట్లయితే మరి అక్కడ చాలా చక్కగా వివరించబడింది. 9వ వచనంలోంచి మనం చదివినట్లయితే, జన సమూహములలో ఆయనను ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము. జయం అంటే అక్కడ కింద ఫుట్ నోట్లో హోసన్నా అని రాయబడింది. హోసన్నా హోసన్నా అని వారు చెప్తూ, ప్రభువు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము. జయం అంటే మళ్ళీ హోసన్నా అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు కూడా కలవరపడ్డారు. హేరోదు రాజు, అక్కడ ఉన్న ప్రజలు కలవరపడ్డారు. ఎలాగా, జ్ఞానులైనటువంటి వారు వచ్చారు. ఇక్కడ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రారాజుగా పుట్టాడంట, ఆ రాజు ఎక్కడా, మేము ఆయన ఆరాధించుకోవాలని అడిగారు. రాజా, నేనే కదా రాజు అన్నాడు హేరోదు. వాళ్ళందరినీ పిలిపించాడు, ఎవరో ఈ రాజు అని విచారిస్తే అది బెత్లెహేంలో యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి మాట చెప్పారు. వెంటనే ఈయనకి కోపం వచ్చేసింది. ఆయన రాజు ఎక్కడైపోతాడో అని హేరోదు రాజు ఏం ఆజ్ఞ జారీ చేశాడు, 2 సంవత్సరముల లోపల ఉన్న ప్రతి మగబిడ్డను సంహరించండి అన్నాడు. అంతే, ప్రతి మగబిడ్డను సంహరించండి, ఇంక రాజుగా ఎవడు రావడం లేదు, నేనే రాజు అని హేరోదు రాజు అతిశయపడ్డాడు. కానీ యేసు ప్రభువుని సంహరించడానికి వాడికి అధికారం లేదు. ఆయన ఏమన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు, నా ప్రాణం పెట్టుటకును దాన్ని తీసుకోవడానికి ఆయనకే అధికారం ఉంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ప్రాణం మీద ఎవరికి అధికారం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా భారతదేశ వ్యాప్తంగా కలవరపడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు గురించి. అందుకే ఆయన పరిశుద్ధ వాక్యము, ఆయన రక్షణ సువార్త ప్రకటింప చేయకుండా అదృశ్య దురాత్మ చీకటి శక్తుల ప్రభావములో జనాలు అధికముగా క్రైస్తవ సంఘములను, పరిశుద్ధాలయాలను కూల్చివేస్తూ, కాల్చివేస్తూ, పరిశుద్ధ గ్రంథాలను చించివేస్తూ, పరిశుద్ధ గ్రంథాలను కాల్చివేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రక్షణ స్వార్థ అందించబడకూడదని,
యేసుక్రీస్తు ప్రభువు ఘనపరచబడకూడదని, మహింపరచబడకూడదని, పాపములో ఉన్నటువంటి వారు విడుదల పొందకూడదని సాతానుడు బలంగా పనిచేస్తూ అనేక మంది బిడలను, రక్తమును వాడు తాగుతా ఉన్నాడు. సాతానుడు అనేక మంది క్రైస్తవ బిడ్డల యొక్క రక్తాన్ని తాగుతా ఉన్నాడు. చంపేస్తున్నారండి. పురుషులని, స్త్రీలని, బిడలని, చిన్న బిడలని, గర్భిణీ స్త్రీలని చూడటం లేదు. విచక్షణ రహితంగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉంటే ప్రధానులు, నాయకులు చోద్యం చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? చూస్తున్నారు అంతే. ఆహా, క్రైస్తవులు చంపేశారా? అయ్యో, మిలిటరీ బలగాలు ఉన్నాయి, పోలీస్ బలగాలు ఉన్నాయి, చాలా శక్తి కలిగినటువంటి సమర్థమైనటువంటి ప్రభుత్వం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడల మీద దాడులు జరుగుతూ ఉండే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. చోద్యం చూస్తున్నారు. ఎందుకంటే వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. దురాత్మ శక్తుల ప్రభావంలో వారు ఉన్నారు. అయినను సరే ప్రభువు కొరకు బిడలు హతసాక్షులైపోవడానికి కూడా సిద్ధముగా ఉన్నారు. సంతోషంగా తమ ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఒక 5వ మాటగా నేను ఈ మాట తెలియజేసిన 6వ మాటలో ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు రాజుగా పట్టాభిషేకం పొందుకున్నారు. ఈ మట్ల ఆదివారం దినమున మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యెరూషలేం పరిశుద్ధ పట్టణానికి మరి ఆయన వస్తున్నప్పుడు వీరందరూ, ప్రజలందరూ కూడా ఏమన్నారు? దావీదు కుమారుడైన యేసురాజుకు మరి హోసన్నా హోసన్నా అని వాళ్ళు కీర్తిస్తూ కొనియాడుతూ ఆయన్ను మహింపరుస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు రారాజుగా అభిషేకం చేశారు. మరి యొక్క మట్ల ఆదివారం దినమున మరి 7వ భాగంగా మనం చూసినట్లయితే ఆయన దేవాలయమును శుద్ధీకరించి ఆయన దేవాలయంలో ఒక మంచి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం ఎక్కడుంది? యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనంలో ఉంది. అది చెప్పడానికి సమయం లేదు, కానీ మరి క్లుప్తంగా నేను చెప్తున్నాను. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు, చదవండి, అది కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండినెల్లా అది ఒంటిగానే ఉండును, అది చచ్చినేడలా విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మట్లాదివారము మరి పరిశుద్ధాలమును వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. అక్కడ జరగాల్సింది ఏంటంటే, భక్తితో భయముతో దేవుని స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించవలసినటువంటి స్థలములో వ్యాపారం జరుగుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వ్యాపారస్తులందరినీ బయటకు తీసేశారు. దేవాలయమును శుద్ధీకరించారు. దేవాలయమును శుద్ధీకరించడమే కాకుండా ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కును ప్రజలందరికీ తెలియజేస్తూ, గోధుమ కింద చావకుండిన ఎడల అది ఎలాగ ఫలించును? మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించడానికి గల కారణం ఇదే. మనందరికీ కూడా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి పాపికి ఆయన రక్షణ ఇచ్చాడు. ఈ దినము ఈ సంఘములో మనమందరం కూడా దేవుని బిడలము. ఫలింపు, దేవుడు చేసినటువంటి రక్షణ కార్యములో ఫలింపు ఈ గ్రామంలో, ఈ సంఘంలో, ఇంకా అనేక సంఘాల్లో
ఈ మండల వ్యాప్తంగా, ఈ జిల్లా వ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా, సర్వ రాష్ట్రాల వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ దేశంలో వ్యాప్తంగా కూడా ఫలింపు మట్లాదివారం ఎంతో ఘనంగా జరిగిస్తా దేవుణ్ణి మహింపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. మరి దేవుడు అంతగా మహింపరచబడతా ఉన్నాడు, ఘనపరచబడతా ఉన్నాడు, కీర్తించబడుచున్నాడు, కొనియాడబడుచు ఉన్నాడు. కాబట్టి దేవుని బిడలారా, మరి ఇట్టి గొప్ప దేవుని యొక్క రక్షణ సువార్త అందించబడతా ఉంది. భూదిగంతముల వరకు ఆయన రక్షణ సువార్త అందించాలని ఆయన శిష్యులకు ఆయన ఆజ్ఞాపించి చెప్పి ఉన్నారు. కాబట్టి ఆయన కట్టబడినటువంటి గాడిదకు విడుదల ఇచ్చినప్పుడు ఆ గాడిదకు ఒక విలువ వచ్చింది. ఆ గాడిద పిల్ల మీద యేసు ప్రభువు కూర్చుండగా మర్యాదకుమ్మగా ఘనత వచ్చింది, గౌరవం వచ్చింది, మర్యాద వచ్చింది. ఆ గాడిద పిల్లని ఎవరు కూడా ఏం అనడం లేదు. ఆ గాడిద పిల్లని చూసి అందరూ సంతోషిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. మనల్ని కూడా మన జీవితంలో యేసయ్య ఉంటే మనల్ని కూడా మరి దేవుడు మహింపరుస్తాడు, ఘనపరుస్తాడు. ఆ నిందల్లో, అవమానాల్లో, శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందులో మనం ఉన్నప్పటికీ మన దగ్గర, మన యొద్ద, మన హృదయంలో యేసు ప్రభు వారు ఉంటే మనకు ఎదురయ్యేటువంటి అన్ని విషయాల్లో దేవుడు మహింపరచబడతాడు. మనల్ని కూడా దేవుడు ఆ మహిమలో నుండే నడిపిస్తాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మట్లాదివారం మనము జరుపుకుంటున్నామంటే దేవుని యొక్క మహాకృపను బట్టి మనము జరిపించుకుంటా ఉన్నాం. గడిచిన సంవత్సరం నుండి మరి సంవత్సర కాలమంతా కాపాడి ఈ దినము, ఈ పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినము, ఆదివారము, ఈ పరిశుద్ధాలను ఇటు రీతిగా మనము సమకూడి దేవుణ్ణి మహింపరిచి ఘనపరిచి ఆరాధించి గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుని కొరకు మనము సాక్షులుగా ఈ భూమి యందు మరి బ్రతకాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఒకవేళ మరణం ఎదురు అయితే భయపడకండి, దేవుడు ఉన్నాడు. ఆయన శిష్యులకు మరణం ఎదురైంది. దేవుని యొక్క శిష్యులందరూ కూడా మరణాన్ని సంతోషంగా అంగీకరించారండి. తోమా భారతదేశానికి వచ్చి కేరళ ప్రాంతంలో, తమిళనాడు రాష్ట్రంలో మన భారతదేశంకు రక్షణ సువార్త తీసుకుని వచ్చి ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త అందిస్తూ ఉంటే మరణం ఎదురైంది. జడిచిపోయాడా? భయపడ్డా? పారిపోయాడా? లేదు లేదు. ఎందుకంటే తోమాకు యేసుక్రీస్తు ప్రభు కనబడతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎదురుగా ఉన్నారు. మరణం ఏం చేస్తుంది? మరణమా నీ ముళ్ళెక్కడా? విజయమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళును యేసుక్రీస్తు ప్రభు విరిచేశాడండి. శిలువలో మరణపు ముళ్ళును విరిచేశాడు. ఇంకా మరణపు ముళ్ళు గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ నిరీక్షణ మన మనసులో, మన హృదయంలో, మన ఆత్మలో ఉందా? తోమ హతసాక్షి అయిపోవడానికి సంతోషంగా అంగీకరించాడు. భారతదేశంలోనే ఆయన రక్తము చిందించబడి తోమా గారు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఆయన హతసాక్షి అయిపోయాడు. మనకు ఒకవేళ అలాంటి పరిస్థితి ఇంకా రాలేదు, రాబో దినాల్లో ఒకవేళ ఎదురైతే మనం సంతోషంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఎదురుగా యేసు ప్రభు వారు ఉన్నారు. నిత్య జీవాన్ని ప్రసాదించిన ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం ఇక్కడ చనిపోయినా, మనని ఈ దేహంతో చంపివేసిన మన తిరిగి మృతుల్లో నుండి ఆయన లేపేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రత్యక్షంగా జరిగింది. లాజరు మరణించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? లాజరు బయటికి రా అన్నారు. చనిపోయిన వాడు ఎలా బతుకుతాడు అనుకున్నారు జనాలు. కానీ యేసుక్రీస్తు మాటకు శక్తి ఉంది. లాజరు తిరిగిరా అంటే తిరిగి వచ్చేసాడు, బ్రతికాడు కదండి. చరిత్రలో రాయబడింది, అది చరిత్రలో రాయబడింది. ఎక్కడెక్కడో ఊహాగానాలు చేసి రాయలేదు. ఇది కట్టుకథ కాదు, ఇది నిజంగా చరిత్రలో జరిగినటువంటి సంఘటన.
మన మనసులో నిత్యరాజ్యము అనుగ్రహించే దేవుడు, నిత్య జీవం అనుగ్రహించే దేవుడు మనకున్నాడనే నిశ్చయత మనకు ఉండాలి. మన మనసులో, మన హృదయంలో, మన ఆత్మలో నిశ్చయత ఉండాలి. అంటే కన్ఫర్మ్, నా యేసయ్య మాటకు అంత శక్తి ఉంది. ఒకవేళ మరణం ఎదురైనా నేను యేసు ప్రభు కొరకు నిలబడతాను, ఆయన సాక్షిగానే మరణిస్తాను. ఎంతోమంది మణిపూర్లో మరియు ఉత్తరప్రదేశ్లో మరి అనేక ప్రాంతాల్లో, మన దేశంలోనే, ఎక్కడో కాదండి, మన దేశంలోనే హతసాక్షులు అయిపోతుంది యేసు ప్రభు గురించి. మనం కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కోవాలని మీకు యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం బట్టి మరి మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. నాకు ఎదురైంది అనుకోండి, నేను ఓకే అంటాను. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడో దాన్ని విరిచేశారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు రక్షకుడై ఉండడం మనకెంతో ధన్యత. ఆయన ఈ యొక్క 3.5 సంవత్సరాల్లో ఈ యొక్క మట్ల ఆదివారంన ఆయన ఎంతో మహింపరచబడ్డాడు, ఎంతో ఘనపరచబడ్డాడు, ఎంతో కీర్తించబడ్డాడు, ఎంతో కొనియాడబడ్డాడు. మరి ఆయన్ను మహింపరుస్తూ, ఆయన్ను కొనియాడుతూ, ఆయన ఘనపరుస్తూ మనం కూడా మన జీవితాల్లో విశ్వాసయాత్రలో ముందు కొనసాగాలి. అదేవిధంగా కొనసాగడమే కాదు, ఆయన సాక్షులుగా మనము జీవించాలి, ఆయన రక్షణ సువార్త ప్రకటించాలి. మరణం ఎదురైనా మనము ధైర్యంగా ఎదుర్కోవాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందు సింహాసనాసీనుడా, మహాపరిశుద్ధుడా, మహిమాన్వితుడా, గొప్ప దేవా నా తండ్రి, మీ మహాపరిశుద్ధమైన నామనకే, మహోన్నతం నామనకే, మహాఘనమైన నామనకే నాయన వందనాలు కృంతా శృతి స్తోత్ర సమర్పిస్తాను. ఈ మట్లారి దేవారం నాయన, ఈ పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం నాయన, ఈ నర్సింగ్పురం గ్రామంలో మీ పరిశుద్ధానంలో, పరిశుద్ధ మందిరంలో ప్రభువా మీ వాక్యమును ప్రభువా మాకు అనుగ్రహించారు. మీ వాక్యం నా తండ్రి ప్రతి మనసులో, హృదయంలో, ఆత్మలో ప్రతిఫలింపచేయుటకు పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరిగించండి తండ్రి. ప్రభా నా తండ్రి, ఎంతో సంతోషంగా చిన్న బిడ్డలందరూ ప్రభా మరి సంఘ కాపరి గారు, సంఘ యవన బిడ్డలు ఊరేగింపుగా నా తండ్రి మిమ్మల్ని ఘనపరిచారు, మహింపరిచారు. ఆరాధనలో ప్రభా నీ బిడ్డలందరూ మీ సన్నిధిలో ఉండగా ప్రతి ఒక్క బిడ్డ మనస్సును, హృదయమును, ఆత్మను ఎరిగిన దేవుడువు, వారి ప్రార్థనను ఆలకించండి. ప్రతి ఒక్క బిడ్డ మనస్సును, హృదయమును, ఆత్మను పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత అభిషేకించుము నా తండ్రి. నీ బిడ్డలు మీ సాక్షులుగా నా తండ్రి ఈ గ్రామంలో, వారి కుటుంబంలో, మరి వారి యొక్క జీవితాల్లో నా తండ్రి మీ కొరకు జీవించడానికి మీ కృపనివ్వండి. ఉద్యోగ బాధ్యతల్లో మన నాయన వారు చేస్తున్న పనిపాట్లలో వారికి అండగా ఉండండి, వారికి ధైర్యమునివ్వండి, మంచి ఆరోగ్యాలు మా బిడ్డలందరికీ దయచేయండి. శక్తిని, బలమునివ్వండి, జ్ఞానం ఇవ్వండి తండ్రి, జ్ఞానం ఇవ్వండి. ఆధ్యాత్మికంగా నా తండ్రి ఆత్మలో బలపరచండి తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న సంఘ కాపరినైనా మీ వాక్యముతో బిడ్డలందరినీ సిద్ధపరుస్తుండగా వారందరూ కూడా ప్రభా మిమ్మలను మహింపరిచి, ఘనపరిచి మీకు సాక్షులుగా నా తండ్రి మరి జీవించడానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన మనలో దయతో అంగీకరించండి. మమ్మల్ని అంగీకరించండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని కాపాడి నడిపించమని మరొకసారి ఈ విధంగా మీ పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి పర్యంతరము మీ కృప మా అందరికీ విస్తరింపచేయమని మా ప్రభువు, మా రక్షకుడు నీ ప్రేమ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ప్రార్థించి మిక్కిలిగా బ్రతుకున్నాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.